వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జోగులాంబ గద్వాల జిల్లాలలో మహిళల జనాభా ఉద్యోగినుల సంఖ్య ఎక్కువే కాబట్టి జిల్లా అభివృద్ధి వారు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలోని పలు సామాజిక సమస్యలను నిర్మూలించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని, ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళల సర్పంచులు, కౌన్సిలర్లను ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది కొద్దిగా లేట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నా కూడా వేరే వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల మొబిలైజేషన్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండే. సో ఫైనలీ వీఆర్ కండక్టింగ్ ది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టుడే. సో ముఖ్యంగా దీనికి డిడబ్ల్యూఓ గారిని రిక్వెస్ట్ చేయగా ఫస్ట్ ఎలక్టెడ్ సర్పంచెస్ ఆఫ్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ని ఫస్ట్ పిలుద్దాం, కౌన్సిలర్స్ ని కూడా పిలుద్దాం. సో దట్ ది ఒక టీమ్ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టీమ్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ ప్లస్ డిఫరెంట్ ఎంప్లాయీస్ కి ఫెసిలిటేట్ చేస్తాం. సో మేబీ ఫస్ట్ టైం వీఆర్ ఫెసిలిటేటింగ్ ది ఎలక్టెడ్ ఉమెన్ సర్పంచెస్ అండ్ కౌన్సిలర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టుడే. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టీమ్ కూడా చూసుకుంటే రైజ్ టు గెయిన్. సో దానిలో కూడా చూడండి, ఎడ్యుకేటెడ్ గర్ల్, ఎంపవర్ ఏ ఉమెన్, ట్రాన్స్ఫార్మ్ ఏ నేషన్. సో రైజ్ టు గెయిన్ అంటే మహిళలకి అన్ని విధాలుగా మీరు అవకాశం ఇవ్వండి. సో వాళ్ళు రైజ్ అయ్యి సమాజానికి గెయిన్ అవుతారు. అంటే వాళ్ళు అన్ని విధాలుగా హెల్త్ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా హెల్ప్ అవుతారు ఉద్దేశంతో రైజ్ టు గెయిన్ అనేది ఈ సంవత్సరం ఒక థీమ్. సో ఆ థీమ్ని పురస్కరించుకొని పర్ఫెక్ట్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పెట్టారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, రైజ్ అయ్యారు, గెయిన్ చేయాలి. సమాజంలో అన్ని విషయాల్లో మీ ఊర్లో జరిగే ప్రాబ్లమ్స్ని కానీ, మీ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ అదర్ వే మీరు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో రైజ్ టు గెయిన్లోకి మీ అందరూ కూడా మోటివ్తో పనిచేయాలని నేను కోరుతున్నాను. సో ముఖ్యంగా సామాజిక ఇష్యూస్లో మాత్రం ముందుండి మహిళలు ముందుకు తీసుకువెళ్ళాలి. మన జిల్లాకి పురస్కరించుకొని కొన్ని సామాజిక ఇష్యూస్ ఉన్నాయి, అందులో మహిళలు తప్ప ఇంకెవరు సాల్వ్ చేయలేదు. అది బాల్య వివాహాలు. ఇంట్లో అమ్మకి కానీ అటు సైడ్ పెళ్లి చేసుకుని అత్తకు తెలియకుండా నాకు తెలిసి బాల్య వివాహం అవ్వాలనుకుంటాను, నేను భావిస్తున్నాను. అది వాళ్ళిద్దరికి తెలియకుండా అవుతున్నారు. మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో కూడా దయచేసి బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉంది, చాలా ఎక్కువ. వాటి బాల్య వివాహాలు ప్రెషర్ ఉన్నా కూడా దయచేసి ఆపాల్సిన అవసరం ఉంది. సో దానికి ముఖ్యంగా మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ మహిళలు ముందుండి తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి. తర్వాత ఫోటోలు తీయవచ్చు దయచేసి.